అమెరికా అధ్యక్షునిగా ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే తన విస్తరణ కాంక్షతో పొరుగు దేశాలను బెదరగొట్టేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. ఆయన ట్రోలింగ్తో ఇప్పటికే కెనడా ప్రధాని ట్రూడో పీఠానికి ఎసరు పెట్టింది. తాజాగా మెక్సికో, గ్రీన్లాండ్ దేశాలతో పాటు పనామా కాలువను అమెరికాలో కలుపుకుంటానంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అయితే మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తానని ట్రంప్ ప్రకటించారు. అలా అయితే తాను అమెరికాను మెక్సికన్ అమెరికా అని పిలుస్తామంటూ మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా గట్టి కౌంటర్ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా జనవరి 20న ప్రమాణం చేయబోతున్నారు డొనాల్డ్ ట్రంప్. పదవి చేపట్టేందుకు ఇంకా 10 రోజుల సమయం ఉంది. కానీ అప్పుడే తాను అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చేయబోయే కార్యక్రమాలను ప్రకటించేస్తున్నారు ట్రంప్. ఈ క్రమంలో ఆయన మీడియా ముందు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ ప్రకటనలు పొరుగు దేశాలను బెదరగొట్టేవిగా ఉన్నాయి. తానింకా పీఠాన్ని అధిష్ఠించక ముందే కొన్ని దేశాలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నారు ఈ పెద్దన్న. తాజాగా తన మారియే-లాగో ఎస్టేట్లో ట్రంప్ మీడియాతో చేసిన వ్యాఖ్యలు 4 దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. తన విస్తరణ కాంక్షను బాహాటంగా ప్రపంచానికి చాటేశారు డొనాల్డ్ ట్రంప్. కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా చేయాలనే ప్రతిపాదనతో హడలుగొట్టిన డొనాల్డ్ ట్రంప్ ఒకప్పుడు మెక్సికో, గ్రీన్లాండ్, పనమా కాలువలను అమెరికాలో విలీనం చేస్తామన్నారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తానని చెప్పారు. ఈ ప్రాంతం ప్రపంచంలోనే పెట్రోలియం వనరులున్న 9వ అతిపెద్ద జలభాగం. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేంబామ్ తీవ్రంగానే స్పందించారు. అమెరికాకు కాబోయే అధ్యక్షుడికి గట్టి కౌంటర్ ఇచ్చారు. అమెరికాను తామెందుకు మెక్సికన్ అమెరికా అని పిలవకూడదంటూ ప్రశ్నించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన క్లాడియా 17వ శతాబ్దం నాటి ప్రపంచ పటాన్ని చూపించారు. అప్పట్లో ఉత్తర అమెరికాను మెక్సికన్ అమెరికా అని పేర్కొనేవారనే విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. మెక్సికో నుంచి ఏటా లక్షలాది మంది అమెరికాలోకి వస్తున్నారని పలు సందర్భాల్లో ఆరోపించారు డొనాల్డ్ ట్రంప్. తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించకుండా మెక్సికో అడ్డుకోవాలి, ఆ దేశాన్ని మాదక ద్రవ్యాల ముఠాలు నడిపిస్తున్నాయని దుయ్యబట్టారు. ఇప్పుడు ఏకంగా మెక్సికో మీద కన్నేయడం ఆ దేశ అధ్యక్షురాలికి ఆగ్రహం తెప్పించింది. ట్రంప్ వ్యాఖ్యలపై సమయం చూసి మరీ కౌంటర్ ఇచ్చారు క్లాడియా. అమెరికాకు కొత్త అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఉండాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. గ్రీన్లాండ్ విషయంలోనూ ట్రంప్ ఇదే తరహా దుందుడుకు వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ట్రంప్ మొదటి టర్మ్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో గ్రీన్లాండ్ ను కొనుగోలు చేస్తానని ప్రకటించారు. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో కూడా ఇదే ఆకాంక్షను బయటపెట్టుకున్నారు. ఈ వ్యాఖ్యలపై గ్రీన్లాండ్ తో పాటు యూరోప్ దేశాలు కూడా ఉలిక్కిపడ్డాయి. డెన్మార్క్ లో స్వయం ప్రతిపత్తి గల ప్రాంతంగా ఉన్న గ్రీన్లాండ్ లో అమెరికాకు చెందిన భారీ అంతరిక్ష కేంద్రం ఉంది. దీనిని తులే ఎయిర్ బేస్ గా పిలుస్తారు. ఉత్తర అమెరికా నుంచి ఐరోపాకు వెళ్లే దగ్గరి మార్గం కూడా గ్రీన్లాండ్ సమీపంలో ఉంది. గ్రీన్లాండ్ విలీనంపై ట్రంప్ వ్యాఖ్యలు ఐరోపా సమాఖ్యలో కలకలం రేపుతున్నాయి. ఐరోపా దేశాల సరిహద్దుల సార్వభౌమత్వం జోలికి ఎవరు వెళ్లినా చూస్తూ ఊరుకోబోమని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జియోన్ నోయెల్ బారోట్ హెచ్చరించారు. గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకుంటానన్న డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులు పట్టించుకుని టైం వేస్ట్ చేసుకోవద్దని ప్రపంచ దేశాలకు అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్ సూచించారు. అసలది జరిగే పని కాదులే అని తీసిపారేశారు. ప్యారిస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మిత్ర దేశాలతో కలిసి అమెరికా పనిచేస్తుందని, వాటితో బంధాన్ని బలోపేతం చేసుకుంటుందని బ్లింకెన్ వెల్లడించారు. అధ్యక్షుడు బైడెన్ ఇదే కోరుకుంటున్నారని చెప్పారు. అగ్రరాజ్య అధ్యక్ష బాధ్యతల్ని రెండోసారి చేపట్టేందుకు సిద్ధమవుతున్న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందే పొరుగు దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఇప్పటికే కెనడా విషయంలో తన ట్రాలింగ్లతో ఆ దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో పదవికి ఎసరు పెట్టేశారు ఈ పెద్దన్న. మెక్సికో, గ్రీన్లాండ్, పనామాల విషయంలో కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం ఆ దేశాలకు ఆగ్రహం తెప్పిస్తోంది. అసలు ట్రంప్ ఎందుకు ఇలాంటి విస్తరణవాదాన్ని వినిపిస్తున్నారు? తమ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే వ్యాఖ్యలను ఏ దేశం కూడా సహించలేదు. ఆ విషయంలో ఇప్పటికే ఓ టర్మ్ అధ్యక్షునిగా పనిచేసిన ట్రంప్నకు తెలియంది కాదు. కేవలం సంచలనాల కోసమే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా? అమెరికాను ప్రపంచం ముందు గొప్పగా నిలపాలనే నినాదాన్ని తరచూ వినిపిస్తుంటారు డొనాల్డ్ ట్రంప్. ఈ క్రమంలో ఇరుగు పొరుగు దేశాలను అదుపు చేసేందుకే ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్లో నిజంగానే విస్తరణకాంక్ష ఉందా? ఇదే నిజమైతే ఇరుగు పొరుగు దేశాలతో అమెరికాకు నిత్యం గిల్లి కజ్జాలు తప్పవు.